కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. 2 రోజుల పాటు కుప్పంలోనే పర్యటించనున్నారు చంద్రబాబు. సీఎంగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి పర్యటిస్తున్నారు చంద్రబాబు. హంద్రీ నీవా కుప్పం బ్రాంచ్ కాలువను సీఎం పరిశీలించారు. సాయంత్రం పార్టీ నేతలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుప్పంలో 2 రోజులు పర్యటించనున్నారు. 2 రోజుల పాటు కుప్పంలోనే ఉంటారు చంద్రబాబు నాయుడు. ఈ క్రమంలో హంద్రీ నీవాను పర్యటించారు. సీఎంగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి కుప్పంలో పర్యటిస్తున్నారు. 2 రోజుల పాటు స్కెడ్యూల్ ఉంది. హంద్రీ నీవా కుప్పం బ్రాంచ్ కాలువను పరిశీలించారు చంద్రబాబు నాయుడు. మార్గ మధ్యలో కొంతమంది వినతి పత్రాలు కూడా సమర్పించారు. చంద్రబాబు నాయుడుకి డైరెక్ట్ గా సీఎం వాళ్ళ నుండి వినతి పత్రాన్ని స్వీకరించారు. మరి కాసేపట్లో బహిరంగ సభ ఉంటుంది. ఆ తర్వాత పార్టీ శ్రేణులతో మాట్లాడనున్నారు చంద్రబాబు నాయుడు. హంద్రీ నీవా కుప్పం బ్రాంచ్ కాలువను చంద్రబాబు నాయుడు పరిశీలించారు. కాసేపట్లో కుప్పంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటిస్తున్నారు చంద్రబాబు నాయుడు. టీడీపీ శ్రేణులు అలాగే కుప్పం నియోజక ప్రజలు కూడా బహిరంగ సభలో పాల్గొనడానికి అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి పర్యటన ఇది. 2 రోజుల పాటు ఈ పర్యటన కొనసాగుతోంది. హంద్రీ నీవా కుప్పం బ్రాంచ్ ను ఆల్రెడీ పరిశీలించారు సీఎం చంద్రబాబు నాయుడు. మరి కాసేపట్లో బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. టీడీపీ శ్రేణులు కుప్పం నియోజకవర్గ ప్రజలు అక్కడికి చేరుకున్నారు. ఈ సభలో సీఎం చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడతారు అనే ఉత్కంఠ అయితే నెలకొంది. అయితే మార్గ మధ్యలో కొంతమంది వినతి పత్రాలు కూడా సమర్పించారు. సీఎం హోదాలో చంద్రబాబు నాయుడు వినతి పత్రాలు స్వీకరించారు. అయితే దీనికి సంబంధించి టీడీపీ ట్విట్టర్లో ట్వీట్ కూడా చేసింది. పరదాలు లేవు, భారీ కేడ్లు లేవు, సీఎంని నేరుగా కలవచ్చు అంటూ కూడా దీనికి సంబంధించి టీడీపీ ట్వీట్ చేసింది. మరి కాసేపట్లో బహిరంగ సభలో పాల్గొనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. అలాగే ఆ తర్వాత ఈవినింగ్ పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించనున్నారు. కాసేపట్లో కుప్పంలో బహిరంగ సభ జరగబోతోంది. పార్టీ నేతలతో సాయంత్రం సమావేశం నిర్వహించనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. బహిరంగ సభలో పాల్గొంటారు. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? సుమిత్ర, కొద్దిసేపటి క్రితమే సీఎం చంద్రబాబు నాయుడు మొదటి రోజు పర్యటనలో భాగంగా లంచ్ విరామం తీసుకున్నారు. ఆయన ఈవేళ కుప్పంలో అడుగుపెట్టిన మరుక్షణం నుంచి కూడా చాలా బిజీ గడిపారు. ప్రత్యేకించి మనం చూసాం, హంద్రీ నీవా ప్రాజెక్టు కుప్పం బ్రాంచ్ కెనాల్ సందర్శించారు. 2 చోట్ల ఈ కాలువ పనులను సందర్శించారు. కాలువ పురోగతులపైన అధికారులతో సమీక్ష జరిపారు. అయితే అది ముగిసిన తర్వాత ఆయన నేరుగా చంద్రబాబు నాయుడు సొంతంగా కుప్పంలో ఇల్లు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. కుప్పం సమీపంలోని శాంతిపురంలో మండలం, అట్లాగే శివపురం వద్ద దాదాపుగా 2 ఎకరాల స్థలంలో చంద్రబాబు నాయుడు ఇంటి నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం ఆ ఇంటి నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. స్వయంగా చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి క్రితమే ఆ ఇంటి నిర్మాణ పనులను, అంటే ఎక్కడైతే కన్స్ట్రక్షన్ జరుగుతుందో ఆ కన్స్ట్రక్షన్ వద్దకు వెళ్ళి ఆ ఇంటి నిర్మాణ పనులు పరిశీలించారు. పనులు ఏ స్థాయిలో ఉందో పురోగతిని అంతా కూడా సమీక్షించే ప్రయత్నం చేశారు. అక్కడ దాదాపు 15 నిమిషాల పాటు తన ఇంటి నిర్మాణ పనులు పరిశీలించిన అనంతరం కొద్దిసేపటి క్రితమే సీఎం చంద్రబాబు నాయుడు నేరుగా R&B అతిథి గృహానికి చేరుకున్నారు. ఇక్కడ ఆయన లంచ్ బ్రేక్ కొనసాగుతుంది. దాదాపుగా ఆయన 5:45 వరకు కూడా, 4:45 వరకు కూడా ఆయన R&B అతిథి గృహంలో ఉండే అవకాశం ఉంది. సరిగ్గా 5 గంటల కంటే బహిరంగ సభ ఉంది. సరిగ్గా 5 గంటలకు
కుప్పం నడిబొడ్డున గాంధీ విగ్రహం ఏదైతే ఉందో ఎన్టీఆర్ సర్కిల్ ఉంది. ఆ ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఆయన భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. మనం ఇదివరకు కూడా మాట్లాడుకున్నాం. అంటే 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పంకి వచ్చారు. కుప్పంలో ఈ కాలువలను పరిశీలించి నేరుగా బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. ఈ బహిరంగ సభ దాదాపు గంట పాటు కొనసాగే అవకాశం ఉంది. సభ తర్వాత ఆయన పార్టీ నేతలతోనూ అట్లాగే అధికార యంత్రాంగంతోనూ సమావేశమే సమీక్ష నిర్వహించబోతున్నారు. మొత్తంగా కుప్పంలో చంద్రబాబు నాయుడు పర్యటన అత్యంత విజయవంతంగా ప్రశాంతంగా కొనసాగుతోంది. ప్రధానంగా హంద్రీనీవా ప్రాజెక్టు వద్దే చంద్రబాబు నాయుడు చాలాసేపు గడిపారు. దాదాపు గంటన్నర పాటు ఆ ప్రాజెక్టు పనుల పురోగతిని ఆరా తీశారు. కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు ఎంతవరకు వచ్చాయి, ఎక్కడ ఆగాయి, ఇంకా ఎన్ని పనులు చేపట్టాల్సి ఉంది, ఎంత నిధులయ్యే అవకాశం ఉంది, ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం లాంటి అనేక విషయాల గురించి అధికారులను ఆరా తీశారు. అధికారులు కూడా గడిచిన 5 ఏళ్లుగా కుప్పం బ్రాంచ్ కెనాల్ విషయంలో పనులు ఎంతవరకు జరిగాయి, ఎక్కడ అడ్డంకులుగా మారింది, ఇలాంటి అనేక అంశాలు కూడా అధికారులు సీఎం చంద్రబాబు నాయుడుకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో అంటే కుప్పం బ్రాంచ్ కెనాల్ సంబంధించి తాజా పరిస్థితిని అవగాహన తెచ్చుకున్న చంద్రబాబు నాయుడు ఆ తర్వాత తన సొంత ఇంటి నిర్మాణాన్ని పరిశీలించి ఆ తర్వాత ఇప్పుడే ఆర్ఎన్బి అతిగృహానికి చేరుకున్నారు. దీని తర్వాత ఆయన బహిరంగ సభకు వస్తారు. ఇవాళ కార్యక్రమం ఇలా ఉంది సుమిత్ర. థ్యాంక్ యూ మురళి ఫర్ ద అప్డేట్స్.